చెప్పడం కన్నా వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే బాగుంటాయని కదా స్మార్ట్ ఫోనే సంబంధం చెప్తాను. రిలేషను అయస్కాంతానికి మనకు ఉండేటువంటి ఇనుముకు ఉండేటువంటి సంబంధం ఉంటుంది. మ్యాగ్నెట్కు ఉండేటువంటి ఐరన్ పార్ట్కు అంటే అట్రాక్షన్ చేస్తారనమాట. అందుకే నేను చెప్పేటప్పుడు పర్ఫెక్ట్గా చూస్తూ ఏ విధంగా ఆసనం వేస్తున్నా చూస్తూ వాటిని బాగా అట్రాక్ట్ చేస్తే కన్నా మీరు అయిపోతారు అనమాట. నేను అయిపోతారు అంటే ఏదైతే ఏ దానికి రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళు అది అయిపోతారు. యోగాకి వచ్చి పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్గా ఆ గంట సేపు చూసి అబ్జర్వ్ పర్ఫెక్ట్ చేస్తే కానీ అది మీరు అయిపోతుంది. ఆరోగ్యం మీకు వచ్చేస్తుంది, సొంతం అయిపోతుంది. అది తప్పకుండా గమనించాలి. దీనికి ఏం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు తాబేలు చూస్తుంటారు. తాబేలు కానీ చేప కానీ వాటి ఆ తల్లిగా ఉన్నప్పుడు పిల్లలు ఉంటాయి కదా, చిన్న పిల్లలకు ఆహారం ఇవ్వలేదు. ఆ రెండు గమనిస్తే కన్నా కంటి చూపుతోనే ఆహారం పంపించేస్తుంది కొన్ని నెలల వరకు. ఆ కంటి చూపుతో ఆహారం పంపించి అవి కూడా చూస్తూ ఉంటాయి పిల్లల తల్లిని చూస్తుంటే తల్లిని పిల్లల్ని చూస్తుంటే ఆ కంటి చూపుతోనే ఆహారం పంపించి కడుపు నింపేస్తుంది అనమాట. ఆ పవర్ ఉంటుంది. ఆ పవర్ గురువుకు శిష్యులకు నింటే సంబంధం ఉంటుంది అనమాట. అది బాగా గమనించాలి. నాకు ముఖ్యం ఏంటంటే మీకు మీ నుంచి నేర్చుకునే గురుదక్షిణగా తీసుకునే ఒకటే నాకు, మీరు ఈ విద్య నేర్చుకొని యోగ విద్య ఇది దైవ విద్య మీరు ఒకరికి పంచాలి. అదే నాకు గురుదక్షిణ ఇవ్వాల్సింది. తప్పకుండా మీరు ఈ విద్యను బట్టి దాచుకోకూడదు. నాకే బాగుండాలి నేనే బాగుండాలి అనేది అనుకోకూడదు. తప్పకుండా మీరు ఒకరిని తొడుకొని వస్తే అదే నాకు తృప్తి, అదే నాకు మామూలుగా గురుదక్షిణగా భావిస్తాను అనమాట. అది మీరు మరి తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. మనసులో కూడా ఎప్పుడు కూడా ఈ విద్యను దాచుకోకూడదు. ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఎందుకంటే మన జీవితాన్ని తోడుకుంటే కాబట్టి ఒక ఆరోగ్యం మాత్రమే ఉంటుంది. అది మీ గురించి. చివరిగా ఏంటంటే నాకు సపోర్ట్ ఇస్తూ మా ఫ్యామిలీ నాకు ఈ అవకాశం ఇచ్చి నేను యోగా చెప్పేదానికి 7 years నుంచి చెప్తున్నాను. 7 years నుంచి సహకరించి వచ్చిన దానికి మా కుటుంబానికి కూడా మీ అందరి తరపున కూడా నేను కృతజ్ఞత చెప్పి థ్యాంక్ వెరీ మచ్ చెప్తున్నాను. అదే ముఖ్యంగా ఫ్యామిలీలో ముఖ్యమైన వారి భార్య మా మిస్సెస్ శ్రీకళ దగ్గర మీ ముందర ప్రత్యేకంగా ఈమె ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పి థ్యాంక్ వెరీ మచ్. ఎందుకంటే ఈ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ మనం ఏం చేయలేమన్నమాట. అదే మీకు కూడా సపోర్ట్ ఉన్న వాళ్ళే మీరు వస్తున్నారు చేస్తున్నారు ఏ కార్యక్రమంలో వాళ్ళకి మట్టి కొద్దిగా చెప్పుకుంటూ ఉండాలి. జీవితంలో మర్చిపోకుండా ముఖ్యమైన తల్లిదండ్రులు మధ్య ప్రతి అక్కడి నుంచి ప్రాథమిక గురువుల చేత అక్షరాలు నేర్పించి తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక తరగతి దాటుకుంటూ పై చదువులకు వెళ్తుంది. అలాగనే మనం కూడా ఈ మన ఆధ్యాత్మిక సాధనకి ఈ స్పిరిచువల్గా రావాలి అంటే మెయిన్ మనకి శరీరము మనస్సు మన ఆధీనంలోకి రావాలి. ఎందుకంటే మనకి 2 రకాల శత్రువులు ఉంటారంట, బాహ్య శత్రువులు ఆంతరంగిక శత్రువులు. బాహ్య శత్రువులను అయితే ఈజీగా మనం విడిచిపెట్టుకునేయచ్చు వద్దనుకుంటే, కానీ ఆంతరంగిక శత్రువులు ఏవైతే ఉన్నాయో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవి మన బుద్ధి రూపంలో ఇంద్రియాల రూపంలో మనల్ని పట్టి వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయంట. వాటిల్ని మనం దాటాలి. ఇప్పుడు కామము అంటే కామ క్రోధ లోభ అంటే యాక్చువల్గా దాన్ని నెగిటివ్ వర్డ్ కాదు. అది యాక్చువల్గా ఏంటంటే ఆశ కోరికలు. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో తృప్తి పడకుండా అది కావాలి ఇది కావాలి అని ఆశపడుతూ ఉంటాం చూడండి, అది కామ. దాన్ని జయించాలంటే సంతృప్తి చెందడం, ఉన్న దాంట్లో తృప్తి పడడం నేర్చుకుంటే ఆ గుణాన్ని జయించచ్చంట. క్రోధం అంటే ఆవేశము కోపాలు ఇవన్నీ శాంతి సహనాన్ని అల్లవర్చుకొని దాటచ్చు. లోపాన్ని అయితే దానగుణాలు, ఎవరికైనా ఔదార్యంగా దానగుణాలు ఆ స్వభావం కలిగితే ఈ గుణాలన్నిటినీ ఒక్కొక్క స్టెప్ దాటుకొని ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి 10th class వరకే చదువుకున్నాం అనుకోండి, అది సంపూర్ణ విద్యావంతులు కాలేము. యాక్చువల్గా అది ఆఫ్ నాలెడ్జే. ఎవరైతే హయ్యర్ స్టడీస్ అంటే దాటుకొని ఒక్కొక్కటి నేర్చుకొని దాటుకొని PhD లెవెల్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు సంపూర్ణ విద్యావంతులు. అలాగనే మనము ఇలాంటి ప్రాథమిక గురువులు ఇక్కడే మనం బేసిక్స్ నేర్చుకునేది. ఎందుకంటే శారీరక మానసిక స్థితిని కంట్రోల్గా తెచ్చుకోవాలంటే మెయిన్ ఈ శిక్షణ ద్వారానే మనం బేసిక్స్ నేర్చుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఒక్కొక్కటి దాటుకుంటూ ఇక్కడే ఉండిపోకుండా ఈ స్టెప్లోనే ఇక్కడి నుంచి ఈ సేవాభావము ఆధ్యాత్మిక సాధన ద్వారా భగవంతుని నామస్మరణ ద్వారా ఒక్కొక్క స్టెప్ దాటుకుని వీలైనంత వరకు భగవంతుని చేరుకునే మార్గం ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలో కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ జన్మలో మన మనసుతో ఉంటే అది ఆ తపన అనేది ఎప్పటికైనా సిద్ధిస్తుంది అనమాట. ఎప్పుడైనా ఇంకో మాట కూడా చెప్తారు, భావశుద్ధి దేహశుద్ధి అయిన తర్వాతనే ఐరన్ పార్ట్స్ అంటే అట్రాక్షన్ చేస్తారు అనమాట. అందుకే నేను చెప్పేటప్పుడు పర్ఫెక్ట్గా చూస్తూ ఏ విధంగా ఆసనం చేస్తున్నా చూస్తూ వాటిని బాగా అట్రాక్ట్ చేస్తే కన్నా మీరు అయిపోతారు అనమాట. నేను అయిపోతారు అంటే ఎవరైతే ఏ దానికి రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళు అయిపోతారు. యోగాకి వచ్చి పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఆ గంట సేపు చూసి అబ్జర్వ్ పర్ఫెక్ట్ చేస్తే కానీ అది మీరు అయిపోతారు. ఆరోగ్యం మీకు వచ్చేస్తుంది, సొంతం అయిపోతుంది. అది తప్పకుండా గమనించాలి. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు తాబేలు చూస్తుంటారు. తాబేలు కానీ చేప కానీ వాటి ఆ తల్లిగా ఉన్నప్పుడు పిల్లలు ఉంటాయి కదా, చిన్న పిల్లలకు ఆహారం ఇవ్వలేదు. ఆ రెండు గమనిస్తే కన్నా కంటి చూపుతోనే ఆహారం పంపించేస్తుంది కొన్ని నెలల వరకు. ఆ కంటి చూపుతో ఆహారం పంపించి అవి కూడా చూస్తూ ఉంటాయి పిల్లల తల్లిని చూస్తూ ఉంటే తల్లిని పిల్లల పంపించి కడుపు నింపేస్తుంది అనమాట.
ఆ పవర్ ఉంటుంది. ఆ పవర్ లేచానికి టీలు కాఫీలు